హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ రవి అలంక. అందరికీ నమస్కారం. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 గురించి మనం గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. కానీ ఈ రోజు వచ్చిన ఎపిసోడ్ 8 మాత్రం ఒక విషయంలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసింది కంటెస్టెంట్స్ తాము ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించడం. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోతుంది. ఇప్పుడు వాళ్ళ ముందు ఒక పెద్ద క్వశ్చన్ ఉంది. నువ్వు నిజంగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి డిజర్వ్ అనుకుంటున్నావా? అది ప్రూవ్ చేయడానికి ఒక్క టాలెంట్ సరిపోదు. కాన్ఫిడెన్స్ కావాలి, స్ట్రాటజీ కావాలి, టీం వర్క్ కావాలి. అవసరమైనప్పుడు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా చూపించాలి. అదే సమయంలో ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్ళకూడదు. ఇదే ఈ ఎపిసోడ్ లో చాలా క్లియర్ గా కనిపించింది. ముఖ్యంగా కళ్యాణ్ పడాల ఎంట్రీ. ఇది కేవలం ఒక గెస్ట్ ఎంట్రీ కాదు. ఇంతకు ముందు ఈ సేమ్ జర్నీలో నుంచి బయటికి వచ్చి బిగ్ బాస్ జర్నీలో తన మార్క్ వేసిన వ్యక్తి తిరిగి వచ్చి కంటెస్టెంట్స్ ని అబ్జర్వ్ చేయడం అంటే అది కంటెస్టెంట్స్ కి ఒక సైకలాజికల్ ప్రెషర్. ఎందుకంటే మేము ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాం, మా గేమ్ బయట నుంచి ఎలా కనిపిస్తుంది అనే థాట్స్ వాళ్ళకి ఆటోమేటికల్లీ వస్తుంది. అదే ఈ ఎపిసోడ్ కి ఇంట్రెస్టింగ్ పాయింట్. అంతేకాదు, మాజీ కంటెస్టెంట్స్ రావడం, కొత్త కంటెస్టెంట్స్ కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో కొన్ని రియాలిటీ చెక్స్ ఇవ్వడం, ఇంకా టాస్క్ లో ఎవరు లీడర్షిప్ తీసుకుంటారు, ఎవరు కమాండ్ ఫాలో చేస్తారు, ఎవరు అన్నెసెసరీలీ డామినేట్ చేస్తారు అనే విషయాలు కూడా బయటకు వచ్చాయి. కాబట్టి ఈ రోజు మన రివ్యూలో ఎపిసోడ్ 8 లో ఏం జరిగింది, ఎవరు స్ట్రాంగ్, ఎవరు వీక్, ఎవరి గేమ్ ఇంప్రూవ్ అవుతోంది, ఎవరు ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్తున్నారు, కళ్యాణ్ పడాల ఎంట్రీ వల్ల ఏం చేంజ్ అయింది, అపూర్వ రోల్ ఏంటి, మరియు ముఖ్యంగా ఈ 15 మందిలో అసలు బిగ్ బాస్ హౌస్ మెటీరియల్ ఎవరు అన్నది డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. సో చివరి వరకు తప్పకుండా చూడండి. మధ్యలో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. బికాజ్ ఈసారి మనం జస్ట్ ఎపిసోడ్ రీక్యాప్ చేయడం లేదు, మనం గేమ్ ని డిసైడ్ చేద్దాం. ముందుగా ఎపిసోడ్ 8 ఓవరాల్ గా ఎలా అనిపించింది? నాకు పర్సనల్లీ ఈ ఎపిసోడ్ లో కనిపించింది ఏంటంటే, ఇప్పటి వరకు కంటెస్టెంట్స్ కి ఇది ఒక సెలక్షన్ ప్రాసెస్ లా అనిపించింది. కానీ ఇప్పుడు వాళ్ళు తమ ప్రతి మూవ్ని చాలా సీరియస్లీ తీసుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక నార్మల్ రియాలిటీ షో కాదు. ఇది ఇక్కడ ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ ఫ్యూచర్ ని డిసైడ్ చేయగలదు. ఒక చిన్న మిస్టేక్ కూడా ఈ కంటెస్టెంట్ ఇంకా రెడీ కాలేదు అనే ఇంప్రెషన్ ఇవ్వచ్చు. అదే సమయంలో ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఇతను హౌస్ లో ఇంట్రెస్టింగ్ ప్లేయర్ అవుతాడు అని కూడా వాళ్లకు అనిపించవచ్చు అనే ఒపీనియన్ క్రియేట్ చేయొచ్చు. అందుకే ఎపిసోడ్ 8 నుంచి నేను ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తున్నాను. కొంతమంది కంటెస్టెంట్స్ గేమ్ ఆడుతున్నారు, మరికొందరు కంటెస్టెంట్స్ మాత్రం గేమ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ రెండిటి మధ్య చాలా డిఫరెన్స్ ఉంటుంది. గేమ్ గురించి మాట్లాడటం ఈజీ, కానీ ప్రెషర్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వడం డిఫికల్ట్. అక్కడే అసలు ప్లేయర్ బయటకు వస్తాడు. ఇప్పుడు మనం ఎపిసోడ్ 8 లో బిగ్గెస్ట్ హైలైట్ కి వద్దాం. అది కళ్యాణ్ పడాల ఎంట్రీ. కళ్యాణ్ పడాలని అగ్ని పరీక్ష జర్నీకి సంబంధించిన వ్యక్తిగా ఆడియన్స్ ఇప్పటికే గుర్తుపెట్టుకున్నారు. అయితే ఆయన తిరిగి రావడం వలన కంటెస్టెంట్స్ కి ఒక డిఫరెంట్ ఎనర్జీ ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. ఒక పర్ఫార్మర్ కంటెస్టెంట్ తిరిగి వచ్చి కరెంట్ కంటెస్టెంట్స్ ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు కేవలం గెస్ట్ గా చూడరు. ఎందుకంటే అతనికి తెలుసు ఈ జర్నీ ఎలా ఉంటుంది అని. అయితే సెలక్షన్ ప్రెషర్ కూడా ఎలా ఉంటుందో తెలుసు. కెమెరా ముందు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు సైలెంట్ గా ఉండాలి, ఇలాంటి విషయాల్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందుకే కళ్యాణ్ ప్రెజెన్స్ కంటెస్టెంట్స్ కి ఒక ఇండైరెక్ట్ రియాలిటీ చెక్. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించిన విషయం ఏంటంటే, కొంతమంది కంటెస్టెంట్స్ ఆయన ప్రెజెన్స్ ని, తమ బిహేవియర్ ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఎందుకంటే వాళ్లకు తెలుసు ఇక్కడ జరిగే ప్రతి రియాక్షన్ బయట ఆడియన్స్ కి కనిపిస్తుంది అని. అదే బిగ్ బాస్ గేమ్. కళ్యాణ్ గురించి ఒక విషయం మాత్రం చెప్పాలి. బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు బయటికి వచ్చిన తర్వాత షోని వేరే పర్స్పెక్టివ్ తో చూస్తారు. హౌస్ లో ఉన్నప్పుడు మనకు మన గేమ్ ఒకలా కనిపిస్తుంది, బయట ఆడియన్స్ పర్స్పెక్టివ్ వేరుగా ఉంటుంది.
ఇది ప్రతి కంటెస్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే కరెంట్ కంటెస్టెంట్స్ కళ్యాణ్‌తో ఇంటరాక్షన్ ఒక లెర్నింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. కానీ ఇక్కడ మరో డేంజర్ కూడా ఉంది. ఫార్మర్ కంటెస్టెంట్‌ని చూసి ఎక్కువగా ఇంప్రెస్ అయిపోయి తమ ఒరిజినల్ పర్సనాలిటీని లూజ్ చేసుకోకూడదు. బిగ్ బాస్‌కి వెళ్ళేది వాళ్ళు, కళ్యాణ్ కాదు. కాబట్టి కళ్యాణ్ ఎక్స్‌పీరియన్స్‌ని తీసుకోవాలి కానీ కాపీ చేయకూడదు. ఎక్స్‌పీరియన్స్ తీసుకోండి కానీ ఐడెంటిటీ మాత్రం మీదే ఉండాలి అనేదే నా ఒపీనియన్. ఎపిసోడ్ 8లో ఫార్మర్ కంటెస్టెంట్స్ రావడం కూడా ఇంట్రెస్టింగ్. ప్రియా, మర్యాద మనీష్ వీళ్ళిద్దరు కూడా కనిపించారు. అయితే వాళ్ళ ప్రెజెన్స్ వల్ల కరెంట్ కంటెస్టెంట్ కి ఒక కంపారిజన్ పాయింట్ వచ్చింది. ఎందుకంటే గత సీజన్ లో వచ్చిన కంటెస్టెంట్స్ జర్నీ ఎలా వెళ్ళింది, ఎవరు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు, ఎవరు కాంట్రవర్సీలో పడ్డారు, ఎవరు సర్వైవ్ అయ్యారు, ఇలాంటి విషయాలన్నీ కరెంట్ కంటెస్టెంట్స్ కి ఇండైరెక్ట్లీ ఒక లెసన్. ముఖ్యంగా బిగ్ బాస్ లో టాలెంట్ ఎలోన్ డజంట్ గ్యారంటీ సక్సెస్. ఆడియన్స్ కనెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఒక కంటెస్టెంట్ ఎంత టాలెంటెడ్ అయినా ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోతే ప్రయోజనం ఉండదు. అలాగే యావరేజ్ టాలెంట్ ఉన్న పర్సనాలిటీ స్ట్రాంగ్ గా ఉంటే ఆడియన్స్ సపోర్ట్ చేయొచ్చు. అందుకే కరెంట్ కంటెస్టెంట్స్ కి ఇప్పుడు ఒక క్లియర్ మెసేజ్ వెళ్ళాలి. ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడం కోసం యాక్ట్ చేయకుండా ఆడియన్స్ కి మీ రియల్ పర్సనాలిటీని కనిపించేలా చేయాలి. ఇప్పుడు మనం మాట్లాడాల్సిన మరో ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చి అపూర్వ రోల్. అయితే ఈ ఎపిసోడ్ లో సంచాలక రోల్ అంత ఈజీ కాదు. ఎందుకంటే సంచాలక్ అంటే కేవలం టాస్క్ ని కండక్ట్ చేయడమే కాదు, కంటెస్టెంట్స్ మధ్య ఆర్గ్యుమెంట్స్ వస్తాయి, రూల్స్ మీద డౌట్స్ వస్తాయి. ఒక కంటెస్టెంట్ డెసిషన్ కి అపోజ్ చేస్తాడు, మరో కంటెస్టెంట్ ఫేవర్ అడుగుతాడు. అప్పుడు సంచాలక్ కామ్ గా ఉండాలి. ఎమోషనల్లీ రియాక్ట్ అయితే మొత్తం టాస్క్ క్రెడిబిలిటీ మీద క్వశ్చన్ వస్తుంది. ఇక్కడే అపూర్వకి ప్రెజర్ కనిపించింది. నా పాయింట్ ఏంటంటే సంచాలక్ పొజిషన్ లో ఉన్నప్పుడు నేను ఎవరి సైడ్ అనే ఫీలింగ్ ఆడియన్స్ కి రాకూడదు. ఇన్స్టెడ్ రూల్స్ సైడ్ అనే ఫీలింగ్ రావాలి. అయితే ఎవరైనా క్లోజ్ ఫ్రెండ్ అయినా, ఎవరైనా ఒపోనెంట్ అయినా డెసిషన్ సేమ్ ఉండాలి. అప్పుడే అథారిటీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పుడు అసలు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ 8లో నాకు కనిపించిన బిగ్గెస్ట్ డిఫరెన్స్ టీమ్ డైనమిక్స్. మొదట్లో అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు కానీ కాంపిటీషన్ పెరిగే కొద్దీ ఫ్రెండ్షిప్ టెస్ట్ అవుతుంది. ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరి ఒపీనియన్ కి వాల్యూ ఇస్తున్నారు, ఇవన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ ఒక సింపుల్ రూల్ ఉంటుంది. బిగ్ బాస్ లో మీకు ఫ్రెండ్స్ కావడం ఒక విషయం, మీకు యూజ్ఫుల్ ప్లేయర్ కావడం ఇంకో విషయం. కొంతమంది కంటెస్టెంట్స్ ఎమోషనల్ బాండ్స్ మీద ఆడుతారు, మరికొందరు స్ట్రాటజిక్ గా ఆడతారు, మరికొందరు మాత్రం సిచ్యువేషన్ కి తగ్గట్టు సైడ్ చేంజ్ చేస్తున్నట్లు కనిపిస్తారు. ఇది ఫ్యూచర్ ఎపిసోడ్స్ లో చాలా పెద్ద ఇష్యూ కావచ్చు. ఇప్పుడు నా ఫేవరెట్ అనాలిసిస్, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు. కొంతమంది కంటెస్టెంట్స్ ఇప్పటికీ పెద్దగా రిస్క్ తీసుకోవడం లేదు. ఎందుకు? ఎందుకంటే కాంట్రవర్సీ వద్దు, ఆర్గ్యుమెంట్స్ వద్దు, నెగిటివ్ ఇమేజ్ వద్దు. అది ఫస్ట్ ఫ్యూ డేస్ కి ఓకే, కానీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎప్పటికీ సేఫ్ గేమ్ ఆడలేరు. ఎందుకంటే ఆడియన్స్ కి ఈవెన్చువల్లీ పర్సనాలిటీ కావాలి. మీరు మాట్లాడకపోతే మీ గురించి ఆడియన్స్ ఏం మాట్లాడుకుంటారు? మీరు డెసిషన్ తీసుకోకపోతే మీ గేమ్ ని ఎవరు గుర్తిస్తారు? కాబట్టి సేఫ్ గేమ్ షార్ట్ టర్మ్ లో సేఫ్, లాంగ్ టర్మ్ లో డేంజరస్. ఇక ఆపోజిట్ సైడ్ లో ఓవర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ చాలా మంచిది కానీ కాన్ఫిడెన్స్ కి లిమిట్ ఉంటుంది. నేనే బెస్ట్, నా ఒపీనియన్ మాత్రమే కరెక్ట్, ఇతరులు నాకు ఈక్వల్ కాదు అనే యాటిట్యూడ్ వస్తే అది ఆడియన్స్ కి ఇరిటేట్ చేయొచ్చు. బిగ్ బాస్ హిస్టరీలో మనం ఎన్నోసార్లు చూసాం. ఓవర్ కాన్ఫిడెన్స్ మొదట్లో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కానీ ఎక్కువైతే ఆడియన్స్ బ్యాక్లాష్ వస్తుంది. అందుకే కరెంట్ కంటెస్టెంట్స్ కి ఒక అడ్వైస్, స్ట్రాంగ్ గా ఉండండి కానీ ఆరోగెంట్ గా కనిపించకండి. డిఫరెన్స్ చాలా స్మాల్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పాయింట్, పబ్లిక్ కనెక్ట్. ఎవరు నిజంగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతున్నారు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇప్పుడే ఫైనల్ చేయడం కష్టం. ఎందుకంటే షో ఇంకా ఇనిషియల్ స్టేజ్ లో ఉంది. కానీ కొన్ని పర్సనాలిటీస్ ఆల్రెడీ ఆడియన్స్ అటెన్షన్ తీసుకుంటున్నాయి. అయితే ఇది పాజిటివ్ అయినా కావచ్చు, నెగిటివ్ అయినా కావచ్చు.
ఇక విషయం మాత్రం గుర్తుంచుకోండి, బిగ్ బాస్ లో నో పబ్లిసిటీ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్ పబ్లిసిటీ. ఆడియన్స్ మీ గురించి మాట్లాడాలి, కానీ ఎందుకు మాట్లాడుకుంటున్నారో మ్యాటర్. సింపతి వల్ల, పర్ఫార్మెన్స్ వలన, ఎంటర్టైన్మెంట్ వలన, ఫైట్ వలన, లేకపోతే క్యారెక్టర్ వలన, ఇది ఫ్యూచర్ లో ఎవరు సర్వైవ్ అవుతారో డిసైడ్ చేస్తుంది. ఎపిసోడ్ 8 నుంచి నాకు 5 మేజర్ అబ్జర్వేషన్స్ వచ్చాయి. నంబర్ 1, కాంపిటీషన్ ఇప్పుడు సీరియస్ అవుతుంది. నంబర్ 2, కళ్యాణ్ పడాలా ఎంట్రీ కంటెస్టెంట్స్ కి సైకలాజికల్ ప్రెషర్ ఇచ్చింది. నంబర్ 3, ఫార్మర్ కంటెస్టెంట్స్ ఎక్స్పీరియన్స్ కరెంట్ కంటెస్టెంట్స్ కి రియాలిటీ చెక్ ఇచ్చింది. నంబర్ 4, సంచాలక్ రోల్ ఎంత డిఫికల్టో అపూర్వ ఎపిసోడ్ ద్వారా కనిపించింది. నంబర్ 5, ఇక నుంచి పర్సనాలిటీ మాత్రమే కాదు, స్ట్రాటజీ కూడా ఇంపార్టెంట్. ఇదే అసలు టర్నింగ్ పాయింట్. ఇక నుంచి కంటెస్టెంట్స్ ఒక్కొక్కరి ట్రూ గేమ్ బయటకు రావాలి. ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, ఈ కంటెస్టెంట్స్ లో ఎవరు బిగ్ బాస్ హౌస్ కి రెడీగా కనిపిస్తున్నారు? నా క్రైటీరియా చాలా సింపుల్. ప్రెషర్ హ్యాండిల్ చేయాలి, ఆర్గ్యుమెంట్స్ లో కంట్రోల్ ఉండాలి, టాస్క్స్ లో పర్ఫార్మెన్స్ ఇవ్వాలి, ఇండివిజువల్ ఐడెంటిటీ ఉండాలి, ఇంకా ఆడియన్స్ కనెక్ట్ ఉండాలి, అవసరమైనప్పుడు స్ట్రాటజీ ఉపయోగించాలి, ఓవర్ యాక్టింగ్ కాకుండా న్యాచురల్ పర్ఫార్మెన్స్, న్యాచురల్ పర్సనాలిటీ కూడా కనిపించాలి. ఈ 7 క్వాలిటీస్ ఉన్న కంటెస్టెంట్ బిగ్ బాస్ హౌస్ లో లాంగ్ రన్ వెళ్లే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఎపిసోడ్ 8 గురించి నా ఫైనల్ వెర్డిక్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే, గేమ్ ఈజ్ గెటింగ్ సీరియస్. ఇప్పటి వరకు మనం కంటెస్టెంట్స్ పొటెన్షియల్ చూసాం, ఇక నుంచి మనం వాళ్ళ యాక్చువల్ గేమ్ చూడబోతున్నాం. కళ్యాణ్ పడాలా ఎంట్రీ, ఫార్మర్ కంటెస్టెంట్స్ ఇంటరాక్షన్, అపూర్వ సంచాలక రోల్, కంటెస్టెంట్స్ మధ్య గ్రోయింగ్ కాంపిటీషన్, ఇవన్నీ కలిసి ఎపిసోడ్ 8 ని ఇంపార్టెంట్ ఎపిసోడ్ గా మార్చాయి. కానీ అసలు పిక్చర్ బయటకు రావాల్సి ఉంది. ఎవరు నిజమైన ప్లేయర్, ఎవరు ఫేక్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు, ఎవరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఎవరు ఆడియన్స్ హార్ట్ లోకి వెళ్లారు అన్నది రాబోయే ఎపిసోడ్స్ లోనే తెలుస్తుంది. మీకు ఎపిసోడ్ 8 లో ఎవరి గేమ్ స్ట్రాంగెస్ట్ గా అనిపించింది? కళ్యాణ్ పడాలా ఎంట్రీ మీకు ఎలా అనిపించింది? అపూర్వ సంచాలక్ గా ఎలా పర్ఫామ్ చేశారని మీరు అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ తప్పకుండా చెప్పండి. మరియు ఈ రివ్యూకి మీరు నచ్చితే లైక్ చేయండి. అరుణ రవి అలంక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 కి సంబంధించిన ప్రతి ఎపిసోడ్ కి కంప్లీట్ రివ్యూస్, స్ట్రాంగ్ అనాలిసిస్, పబ్లిక్ పర్స్పెక్టివ్ ఇక్కడే అందిస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం, దిస్ ఈజ్ అరుణ రవి అలంక సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. బాయ్.